ఇక ఈ డ్రగ్స్ కేసులో ఎంపీ మాజీ ఎమ్మెల్యే ఇద్దరిని టార్గెట్ చేశాయి ప్రతినిధి పార్టీలు. తెలంగాణ నుంచి బ్రేకింగ్ ఇది. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి పట్టుబట్టడంతో బీఆర్ఎస్ని టార్గెట్ చేశాయి కాంగ్రెస్ బీజేపీలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను డ్రగ్స్ కట్టాగా మార్చారన్న తమ ఆరోపణలు నిజమని కేటీఆర్ కూడా డ్రగ్స్ టెస్ట్ సిద్ధం కావాలని మహేష్ గౌడ్ సవాల్ విసిరారు. డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం పుట్టా మహేష్ కేసుపై ఏం సమాధానం చెప్తుంది? హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్లకు డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో వారిని పొలిటికల్ ప్రత్యర్థులు టార్గెట్ చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్ హౌస్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పెరిగిందని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. కేటీఆర్ డ్రగ్స్ సేవించే వారిని ప్రోత్సహిస్తున్నారని తాము మొదటి నుంచి చెబుతున్నామని, రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఘటనతో కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు మహేష్ గౌడ్. రేపు అసెంబ్లీ ప్రాంగణంలో డ్రగ్ టెస్ట్ కోసం శాంపిల్ ఇవ్వడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధమని, కేటీఆర్ బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. 10 ఏళ్లుగా కేటీఆర్ రాజ్యంలో యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా జరిగింది తెలంగాణకి. యువతరం చాలా పాడైంది. ఇవాళ రోహిత్ రెడ్డి మిగతా ప్రజాపతులు పాజిటివ్ టెస్ట్ వచ్చినారు. దీని మీద సిగ్గుతో తల వంచుకోవాల్సిన కేటీఆర్ కాంగ్రెస్ మీద అబండాలు వేస్తూ ఉన్నాడు. రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, రండి డాక్టర్లు పిలుద్దాం, మీరు మేము అందరం మళ్ళీ ఒకసారి టెస్టులు చేసుకుందాం. డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ బ్యాచ్ అంతా కూడా ఇలాంటి అలవాట్లకు లోనై ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి, మాకు తీవ్రంగా అనుమానాలు ఉన్నాయి కాబట్టి రేపు అసెంబ్లీలో డాక్టర్స్ పిలిపించి అసెంబ్లీ సాక్షిగా అందరం కూడా టెస్టులు చేసుకుందాం. మహేష్ గౌడ్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ డ్రగ్స్ వాడకాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నానని చాలాసార్లు చెప్పానని, ప్రజా ప్రతినిధులకు డ్రగ్స్ టెస్ట్ ను స్వాగతిస్తానన్నారు. ప్రతిసారి తన పేరు లాగితే చట్టపరంగా స్పందిస్తానని కేటీఆర్ హెచ్చరించారు. ఈ కేసుపై బీజేపీ కూడా రియాక్ట్ అయింది. ప్రజా ప్రతినిధులే డ్రగ్స్ తీసుకోవడం బాధాకరమని, చట్టం ముందు అందరూ సమానమేనని, డ్రగ్స్ తీసుకున్న వారిని కఠినంగా శిక్షించాలన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో డ్రగ్స్ కంట్రోల్ కోసం ఈగిల్ టీం పోతే వాళ్ళ దగ్గర ఉన్న తుపాకీ తీసి కాలువాలన్న ఆలోచన వచ్చిందంటే వాళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నారు, లేదా ఎంత దుర్మార్గంగా మత్తు మందుల ప్రభావానికి లోనైనారనేది ఒకసారి ఆలోచించాలి. ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ఎవరు లేడు, చట్టం ముందు అందరూ సమానులే. కాబట్టి ఈ కేసులో ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ పాజిటివ్ గా తేలడంతో టీడీపీని టార్గెట్ చేసింది వైసీపీ. రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ లేకుండా చేస్తున్నామని ప్రతిరోజు ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం పుట్టా కేసుపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తోంది. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ సేవిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ పుట్టా మహేష్ తో ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎంపీ మహేష్ ఈరోజు డ్రగ్స్ సేవించి పాజిటివ్ తేలింది అంటే ఇటువంటి వ్యక్తి పార్లమెంటులో సభ్యుడిగా కొనసాగేటువంటి హక్కు ఈ వ్యక్తికి ఉందా? ఇది అందరూ ఆలోచన చేయాలి. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, పార్లమెంట్ సభ్యుడి నుంచి ఈరోజు రాజీనామా చేయించాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు రైడ్కి వెళితే సాక్షాత్తు పోలీసుల మీదనే కాల్పులు జరిపారు. అంటే అగంతకుల మాదిరిగా, హంతకుల మాదిరిగా ఒక ప్రజాప్రతినిధి, పార్లమెంట్ సభ్యుడు వెళ్ళినటువంటి పోలీసు అధికారుల మీద నేరుగా కాల్పులు జరిపాడు అంటే వీళ్ళు ఏ విధంగా ఎంత బరి తెగించిపోయారు. సాక్షాత్తు పార్లమెంటు సభ్యుడే డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడి ఏపీ యువతకు ఏం మెసేజ్ ఇస్తున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. వెంటనే మహేష్ యాదవ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె డిమాండ్ చేశారు. ఒక్క ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంది, ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇది ఎంత సిగ్గుచేటు! ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే ఏ యాక్షన్ ఉండద్దా? ఏ యాక్షన్ లేకపోతే అసలు ఏలూరు ప్రజలు ఓట్లేసి గెలిపించారే ఎంపీని, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎంపీని వెంటనే ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. మొత్తానికి మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ కార్నర్ చేయగా, ఏపీలో అధికార టీడీపీని వైసీపీ ఇరుకున పెట్టింది.